తెలంగాణ పాలిటిక్స్ ను ఊపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్స్ కు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ప్రణీత్ రావు అండ్ టీమ్ మొత్తంగా 4013 ఫోన్ నంబర్స్ ను ట్యాప్ చేసినట్టుగా చెప్తున్నారు. వీరిలో 618 మంది పొలిటికల్ లీడర్స్ ఫోన్స్ ట్యాప్ చేశారు. 618 మందిలో అన్ని కూడా రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు, జడ్జిలు, జర్నలిస్టులు ఉన్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్స్ కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా త్వరలోనే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఇక తాటికొండ రాజయ్యకు త్వరలోనే సెట్ నోటీసులను జారీ చేయబోతోంది. వీరి వాంగ్మూలం కూడా సెట్ రికార్డ్ చేయబోతోంది. ఐపీఎస్లు రొనాల్డ్ రాస్, ఇక గౌతమ్ ఫోన్స్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద 618 మంది స్టేట్మెంట్స్ ని పోలీసులు రికార్డ్ చేయబోతున్నారు. ఇక ఇప్పటి వరకు 228 మంది వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. వీరంతా కూడా విచారణలో అసలు ఏం చెప్పబోతున్నారు, వారికి ఉన్న అనుమానాలు ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మున్ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకెన్ని ప్రకంపనలు చూడాల్సి వస్తుందోనన్న చర్చ కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కరెంట్ అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, మొత్తంగా ఇప్పటి వరకు 610 మందిలో 280 మందిని విచారించారు. త్వరలో ఇంకొంతమందిని కూడా విచారించబోతున్నారు. ఈ విచారణ ఆధారంగా అసలు ఎటువంటి ప్రశ్నలు నెక్స్ట్ అడిగే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఇప్పటికే 6వసారి ప్రణీత్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో సుదీర్ఘంగా ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటలుగా విచారణ. అయితే ఇప్పటికే మనం చూడొచ్చు, దాదాపు 618 మంది పొలిటికల్ లీడర్స్, మొత్తం 4000 ఫోన్లు ట్యాపింగ్ అయితే అందులో 615 పొలిటికల్ లీడర్స్ సంబంధించిన వారి అనుచరుల ఫోన్లు కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు గురైన నేపథ్యంలో వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. వాటి ఆధారంగా ఇటు ప్రణీత్ రావు విచారణ కొనసాగుతుంది. ప్రణీత్ రావు కూడా దాదాపు మనం 3 సార్లు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా తీసుకొస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. బ్యాంక్ స్టేట్మెంట్ తో పాటుగా కొన్ని, ఎందుకంటే రాజకీయ నేతలను టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అన్న సుదీర్ఘంగా విచారిస్తుంది. ప్రణీత్ రావు విచారణ పూర్తయిన అనంతరం కూడా ప్రభాకర్ రావు విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జామినేషన్ లకు కొంత సిట్ ప్రశ్నలు వేస్తుంది. ప్రభాకర్ రావు చెప్పిన అంశాలు, ప్రణీత్ రావు చెప్పిన అంశాలను రెండింటినీ పరిశీలించి సాక్షుల వాంగ్మూలాల ముందుట్టి వీళ్ళని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఎన్నికల సందర్భంగా చేసిన ఫోన్ ట్యాపింగ్లలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతల ఫోన్లు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా కూడా తాజాగా సిట్ గుర్తించిన నేపథ్యంలో వారికి కూడా నోటీసులు జారీ చేసి వారి వాంగ్మూలాలు కూడా సిట్ సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా సుదీర్ఘ విచారణ కొనసాగుతుంది. ప్రణీత్ రావు విచారణ అనంతరం కూడా ప్రభాకర్ రావుని విచారించనుంది. ప్రభాకర్ రావుని ప్రణీత్ రావు స్టేట్మెంట్ ని ముందుంచి, సాక్షుల వాంగ్మూలాల ముందుంచి పొలిటికల్ గా ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి లీడర్లను, ఐఏఎస్ అధికారుల, ఐపీఎస్ అధికారుల ఫోన్లను కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేసినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్ల ఆధారంగా కూడా సిట్ విచారించే అవకాశం ఉంది. త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ కి సంబంధించినటువంటి వాంగ్మూలం కూడా సిట్ సేకరించే అవకాశం ఉంది. కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. కీలక ఆధారాలను సేకరించే పనిలో సిట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుని ఇప్పటికీ 6వసారి విచారణ నేపథ్యంలో ప్రణీత్ రావు విచారణ అనంతరం కూడా సాక్షుల వాంగ్మూలాలను ముందుంచి మరోసారి ప్రభాకర్ రావుని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో ఎస్, ప్రెజెంట్ సిట్ విచారణ వేగవంతమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తంగా 618 మంది ఫోన్స్ ట్యాప్ చేశారు. వీటిలో రాజకీయ పార్టీ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇండస్ట్రియలిస్ట్ అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తుంది సెట్. ఇక ఈ స్టేట్మెంట్స్ ఆధారంగానే తదుపరి విచారణ